హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మళ్ళీ అద్భుతమైనటువంటి సువర్ణ అవకాశం లభించబోతుంది. ఎందుకంటే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి క్యాలెండర్ ప్రకారమే, జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్లను జారీ చేస్తాం అని మరీ ప్రకటించడం జరిగింది. దాని ప్రకారం ఖచ్చితంగా ఈ ఏప్రిల్ మాసంలో మనకు ఎస్ఐ పిసి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. అది మనకు తెలుసు. అంతేకాకుండా గత ప్రభుత్వం విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసింది. విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి అందులో ఉన్నటువంటి ఉద్యోగులను వివిధ డిపార్ట్మెంట్లలోకి సర్దుబాటు చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవలే ప్రకటించడం జరిగింది. ఏమన్నారు? త్వరలోనే ఈ విఆర్ఓల వ్యవస్థను తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. దానికి పేరు మార్చిరు, విలేజ్ లెవెల్ ఆఫీసర్ అన్నారు. సో విఎల్ఓ అన్న, విఆర్ఓ అన్న తిరిగి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. గత విఆర్ఓలను తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటామంటే 70% మంది మాత్రమే విల్లింగ్లో ఉన్నారు. మిగతా ఉద్యోగులు ఎవరు కూడా తిరిగి రెవెన్యూ శాఖలోకి రావడానికి సుముఖత చూపలేదు. ప్లస్ కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలను గుర్తించింది. కాబట్టి ఖాళీలు అనేవి ఏర్పడ్డవి. ఖచ్చితంగా విఆర్ఓ నోటిఫికేషన్ వేస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. అంటే త్వరలో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. అంతేకాకుండా జాబ్ క్యాలెండర్ ప్రకారం తిరిగి కొత్త ప్రభుత్వంలో కూడా గ్రూప్ 1, 2, 3, 4 ఉద్యోగాలను వేస్తామని చెప్పేసి మనకు క్యాలెండర్లో పేర్కొన్నారు. కాబట్టి తిరిగి మనకు గ్రూప్స్ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయి. అంతేకాకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు భారీ నోటిఫికేషన్ వేసారు. మనందరికీ తెలుసు 53,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. ఎన్ని ఉద్యోగాలండి? 53,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. కాబట్టి ఎవరైతే జస్ట్ మన క్వాలిఫికేషన్ మీకు ఏమి ఇచ్చాడు? 10th క్లాసే ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు ఒకసారి తెలియచేయండి. రైల్వే మహాయజ్ఞం అనేది ప్రారంభమైంది. పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ జరిగింది. 58,242 పోస్టులను ప్రభుత్వం ఇవ్వబోతుంది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో దీన్ని గ్రూప్ డి జాబ్స్ అంటున్నాం. రైల్వే డిపార్ట్మెంట్లో గ్రూప్ డి జాబ్స్ పడ్డాయి. 10th క్లాస్ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి. కాబట్టి ఎవరైతే మీ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కోసం ప్రిపేర్ కావాలనుకుంటారో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు దాదాపు 58,000 పోస్టులను భర్తీ చేయాలనుకుంటున్నారు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంది. గ్రూప్ డి ఎగ్జామ్స్ అంటున్నాం దాన్ని. ఇందులో సిలబస్ కూడా చాలా ఈజీ ఉంది. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో తెలియని వాళ్ళకు తెలియచేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామీణ యువతకు ఈ విషయం తెలియదు. రైల్వే బోర్డులో జాబ్స్ పడ్డాయి, గ్రూప్ డి జాబ్స్ పడ్డాయి, 58,000 ఉద్యోగాలు ఉన్నాయి అనే విషయం చాలామందికి తెలియదు. కాబట్టి దయచేసి వాళ్ళకు తెలియచేసేటటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి క్వాలిఫికేషన్స్ ఎస్ఎస్సి ఇచ్చాడు. అదేవిధంగా ఐటీఐ వాళ్ళకు కూడా ఇందులో పోస్టులు ఉన్నాయి. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంటాం ఐటీఐ వాళ్ళకు. అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు కూడా ఇందులో అవకాశం ఉంది. ఈ దాదాపు 60,000 పోస్టుల్లో మనకు ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా ఐటీఐ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంది. అదేవిధంగా డిప్లొమా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. సో ఎవరైతే ఎస్ఎస్సి, ఐటీఐ, డిప్లొమా ఉండి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ఎందుకంటే నోటిఫికేషన్ పడ్డది. ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చాడు మనకు. 16 నుండి 33 ఇందులో ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు, బీసీలకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. 16 నుండి 33 మధ్యలో ఉన్నటువంటి ఏజ్ వాళ్ళు ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం. మళ్ళీ ఇన్ని వేల ఉద్యోగాలు రావు.
58,000 ఉద్యోగాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించబోతుంది. అది గ్రూప్ డి ఉద్యోగాలు ఉన్నాయి. మీ బంధువులు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. సిలబస్ వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఉంటుంది. మన యాప్లో గ్రూప్ డికి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి. త్వరలో జాగ్రఫీ క్లాసెస్, పాలిటీ క్లాసెస్, అన్ని సబ్జెక్ట్స్ కూడా మన యాప్లో రాబోతున్నాయి. ఇండివిజువల్గానే ఉంటాయి, ఎందుకంటే వేరే ఫ్యాకల్టీ కాబట్టి మీరు దయచేసి వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేసే ప్రయత్నం చేయండి. ఓకేనండి. అవకాశం మళ్ళీ రాదు. త్వరలో మనకు ఉద్యోగాల మేళ మళ్ళీ ప్రారంభం కాబోతుంది. అంతేకాకుండా చాలామంది ఫీల్ అయ్యారు, నేను చెప్పాను లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయండి అంటే ఎవరు నా మాట పట్టించుకోకుండా ఏదో ఒక చిన్న బుక్ పట్టుకొని దానికి గీతలు గీసుకుంటూ కూర్చున్నారు. సిలబస్ ప్యాటర్న్ మారింది, క్వశ్చన్ ప్యాటర్న్ మారింది. అంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చి కింద 4 ఆప్షన్స్ ఉండేటివి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, మారిపోయింది. అవునా, కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలని చెప్పేసి అన్నా నేను. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తున్నారో వాళ్లకు మాత్రమే జాబ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు గ్రూప్ డి అంటే ఓకే, ఆల్రెడీ ఇంటర్లో మ్యాథ్స్ ఉన్న వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు. లేదు సార్, ఇంతకుముందు ఒక ఎస్ఐ పిల్లాడు ఫోన్ చేసిండు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో కేటీపీఎస్లో జాబ్ చేస్తున్నాడు. అవునా, మా స్టూడెంట్ నాగరాజ్ అని ఫోన్ చేసిండు, సార్ నేను తిరిగి మళ్ళీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నాను, గ్రూప్ 1 గ్రూప్ 2కి చదవాలనుకుంటున్నాను, నేను ఏ బుక్స్ ఫాలో కావాలను. ఇట్లా ఉండాలి. ఆల్రెడీ ఎస్ఐ జాబ్ చేసే వాళ్ళు కూడా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారు. ఏ జాబ్ లేని మీరు ఒక చిన్న బుక్ పట్టుకొని 150 మార్కుల పేపర్ మనది, దాన్ని ఒక చిన్న బుక్తో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నారు. ఎంత మూర్ఖత్వం అండి, ఎంత అమాయకత్వం ఇది. అట్లా కాకుండా ఎవరైతే గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కూడా మంచి పోస్టులు ఉన్నాయి, గ్రూప్ 3 గ్రూప్ 4కి ప్రిపేర్ అవుతున్నారో మన యాప్లో క్లాసెస్ ఉన్నాయి. చాలామంది రిక్వెస్ట్ చేశారు, సార్ ఆఫర్ని ఎక్స్టెండ్ చేయండి అని. వాళ్ళ కోరిక మేరకు ఏం చేశాను, 150 మార్కుల తెలంగాణ ఉద్యమంతో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల వివరణ కేవలం 250 రూపాయలకే 1 ఇయర్ డ్యూరేషన్తో మీకు ఆఫర్గా ఇచ్చాను. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. అంతేకాకుండా ఎవరైతే వేరే సబ్జెక్ట్స్, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ, దీనికి సంబంధించినటువంటి ఆల్ టెస్ట్ సిరీస్, జనరల్ ఇంగ్లీష్, ఈ టెస్ట్ సిరీస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఎందుకు అంటున్నానంటే మీ అందరికీ తెలుసు, కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు 200 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంటే అందులో దాదాపు 100 మార్కులు ఈ 4 సబ్జెక్ట్ నుండి వస్తున్నాయి. ఏ సబ్జెక్ట్స్ నుండి? ఇండియన్ హిస్టరీ నుండి దాదాపు 25 మార్కులు వస్తున్నాయి. అదేవిధంగా పాలిటీ, అవునా, పాలిటీ నుండి మీకు కనీసం 15 నుండి 20 మార్కులు వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ అంశాలు, నోట్ దిస్ పాయింట్, కానిస్టేబుల్ వాళ్ళ సిలబస్ పేరు తెలంగాణ అంశాలు, ఎస్ఐ సిలబస్ వాళ్ళ పేరేంది, తెలంగాణ ఉద్యమం. సో తెలంగాణ అంశాలు అంటే మీరు ఏమేమి చదవాలి? తెలంగాణ చరిత్ర చదవాలి, తెలంగాణ ఉద్యమం చదవాలి, తెలంగాణ కల్చర్ చదవాలి. సో మీకు పర్టికులర్గా సిలబస్ లేదండి, తెలంగాణ అంశాలు అన్నాడు కాబట్టి అన్ని విషయాలపైన మీకు అవగాహన ఉండాలి. ఓకేనా? ఇందు నుండి మీకు 30 నుండి 40 మార్కులు వస్తాయి. మళ్ళీసారి ఇలా మూమెంట్ రాలే, పోయినసారి హిస్టరీ అడిగిన, అసలు మీ సిలబస్సే లేదు. చాలామంది పాపం అమాయక పిల్లలు ఏమనుకుంటారంటే కానిస్టేబుల్ వాళ్ళకు హిస్టరీ ఉంటుంది, వాళ్ళకు మూమెంట్ ఉండదు. లేదు నాన్న, మీ సిలబస్ పేరు కాంటెంట్స్ పర్టైనింగ్ టు ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. వాడు ఏదైనా అడగొచ్చు, మూమెంట్ అడగొచ్చు, హిస్టరీ అడగొచ్చు, కల్చర్ అడగొచ్చు, 33 జిల్లాల సమాచారం అడగొచ్చు, ఏదైనా అడగొచ్చు. ఓకేనా అండి? సో ఇందులో నుండి 30 మార్కులు వస్తున్నాయి మీకు అన్నీ కలుపుకొని. ఆ తర్వాత మీకు తెలంగాణ జాగ్రఫీ ఉంది, అవునా, తెలంగాణ జాగ్రఫీ, అందులోండి 15 మార్కులు ఎట్లాగో వస్తాయి. అవునా? ఇవన్నీ కూడా మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్. ఓకేనా అండి? తెలంగాణ హిస్టరీ,
ఇండియన్ హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇక్కడే మీకు 100 మార్కులు కవర్ అయిపోతుంది. కాబట్టి కానిస్టేబుల్ వాళ్ళు జిఎస్ ఎక్కువ చదవండి. మన దగ్గర టెస్ట్ సిరీస్ ఉన్నాయి. ఈ సంక్రాంతి సందర్భంగా 14 రూపాయలకే మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఇంకోసారి క్లారిటీ ఇస్తున్నాను. కానిస్టేబుల్ సిలబస్ పేరు తెలంగాణ అంశాలు. చాలామంది ఈ విషయం తెలియకుండా ఒక సబ్జెక్టే చదువుకొని వెళ్ళి బోల్తా పడుతున్నారు. అలా ఉండదు. సిలబస్ పైన అవగాహన తెచ్చుకోండి. ఓకేనా అండి? సో ఇది మీకున్నటువంటి సిలబస్. అంతేకాకుండా మనకు త్వరలో జాబ్ క్యాలెండర్ అంటున్నారు. ఆ జాబ్ క్యాలెండర్ ఒకసారి చూసుకోండి. ఎందుకంటే డిగ్రీ లెక్చరర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు, జూనియర్ లెక్చరర్ పోస్ట్ కూడా భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఎవరైతే జేఎల్ డిఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్పెషల్లీ డిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు సెట్ క్వాలిఫై ఉండాలి. సెట్ అంటే స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. నేను ఆల్రెడీ క్వాలిఫై అయ్యాను. సో నేను కూడా డిఎల్కి ఉన్నాను. సో మీరు కూడా సెట్ ఎగ్జామ్ రాయండి, క్వాలిఫై కండి. ఈరోజు నెట్ ఎగ్జామ్ ఉంది, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఎవరైతే డిగ్రీ కాలేజ్ లెక్చరర్ జాబ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే పీజీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్తో పాటు ఐదర్ సెట్ క్వాలిఫై కావాలి, లేదా నెట్ క్వాలిఫై కావాలి, లేదా పిహెచ్డి ఉండాలి. ఈ 3 ఉంటే మాత్రమే వాళ్ళు డిగ్రీ లెక్చరర్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్గా ఉంటారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ పడుతున్నాయి, మళ్ళీ పడుతున్నారు. కాబట్టి దానికి కూడా ప్రిపేర్ కండి. అవునా? మంచి ఉద్యోగాలు ఇవి, గెస్టెడ్ ఉద్యోగాలు, డైరెక్ట్ మీ గ్రీన్ ఇంక్ ఇచ్చేటటువంటి ఉద్యోగాలు. ఓకేనా? సో టైం వేస్ట్ చేయకండి. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి తెలియచేయండి. ఎందుకంటే అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఇన్ని ఉద్యోగాలు పడితేనే గ్యారంటీ లేదు. లాస్ట్ ఇయర్ చూసాం మనం. అవును, మనకు మెడికల్ డిపార్ట్మెంట్లో పడ్డాయి, గురుకులాలో పడ్డాయి, జేఎల్ భర్తీ చేసారు. అవునా? అదేవిధంగా టీజీటీ, పీజీటీ, డిఎస్సి, హెచ్జిటి, స్కూల్ అసిస్టెంట్ జాబ్స్, పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ ఇన్ని ఉద్యోగాలు భర్తీ అయినాయండి. కాబట్టి అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. కాబట్టి గట్టిగా ప్రిపేర్ కండి. గట్టిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని పొందండి. మా యాప్లో, సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఆర్ఆర్బికి సంబంధించినటువంటి క్లాసెస్ ఉన్నాయి, జేఎల్ డిఎల్ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉన్నాయి. అంతేకాకుండా లాంగ్ టర్మ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కూడా అద్భుతమైన అవకాశం. ఈ ఆఫర్ సంక్రాంతి వరకే ఉంటుంది. మళ్ళీ ఆఫర్ ఎక్స్టెండ్ చేయమని దయచేసి అడగకండి. లాంగ్ టర్మ్ ప్రిపేర్ కండి, ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.